సో ఇన్ ఫ్లిప్ ఫ్లాప్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. వాట్ ఇస్ ద ప్రాబ్లం అంటే ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఒక దాని మీద కాదు డిపెండ్ అవ్వదు. సో ద ప్రాబ్లమ్ ఇస్ ఇప్పుడు ఇలా 1 ఇక్కడ 0 ఇచ్చాము, ఈ 1 ఏమో ఇక్కడికి వెళ్ళింది, ఈ 0 ఇక్కడ. దీని డిసిషన్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఈ అవుట్పుట్ మీద కదా. దీని డిసిషన్ అవుట్పుట్ మీద కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసింది, ఇది వెంటనే వచ్చేసింది అంటే ఇది బాగా పనిచేస్తుంది, వెంటనే వచ్చేసింది. ఇది ఒక వస్తువే కదా, కరెక్ట్గా వెంటనే పనిచేస్తుంది. ఇది వచ్చేసింది కాబట్టి ఇది అవుట్పుట్ ఇచ్చేసింది, ఈ అవుట్పుట్ ఇక్కడ తీసుకో. బట్ ఓకేనా, బట్ సేమ్ ఈ అవుట్పుట్ ఇలా ఒకటి పని చేసి ఒకటి పని చేయలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పని చేయట్లేదు అనుకో, అప్పుడు ఇది ఆన్సర్ వస్తుందా రాదా? ఒకటి బాగా పని చేసి ఇంకోటి పని చేయలేదు అనుకుంటే బట్ ద ఆన్సర్ ఈస్ రైట్, కరెక్ట్గా వస్తుందా రాదా? రాదు. అండ్ ఇక్కడ లోపల నాండ్ గేట్ అంటే లోపల ఏముంటాయి? యూజర్ ట్రాన్సిస్టర్స్ అయినా ఆపరేటింగ్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయా? అవన్నింటిలో ఏ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి కూడా యాక్టివ్ రీజన్లు మారిపోతాయా? సాచురేషన్ రీజన్, కట్ ఆఫ్ రీజన్ 3 మారిపోతాయా? సో మనం ఐడియల్గా అనుకుంటే వెంటనే అన్ని ప్రాపర్గా జరగాలని లేదు. అందుకే వీటన్నింటినీ కంట్రోల్లో పెట్టడానికి ఎప్పుడు కూడా we maintain a common thing called as clock. అంటే మిమ్మల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి ఆ క్వశ్చన్ ఆన్సర్ సబ్మిట్ చేయండి అని అన్నాను, అసైన్మెంట్ సబ్మిట్ చేయండి అన్నాను. అంటే ఇఫ్ ఐ డిడ్ంట్ మెన్షన్ యూ ద టైం, అంటే ఏ టైం సబ్మిట్ చేయాలో చెప్పకుండా జస్ట్ సబ్మిట్ యువర్ అసైన్మెంట్స్ అని అన్నాను, అది ఎన్ని రోజులు కావాలని అన్ని రోజులు సబ్మిట్ చేస్తాడు. ఒకడు రేపు చేస్తాడు, ఎల్లుండి చేస్తాడు, ఒకటి నెలకు చేస్తాడు, అసలు సెమిస్టర్ అయిపోయి చేయని ఒకడు ఉంటాడు. బట్ ఇఫ్ ఐ కెప్ట్ యూ క్లాక్, ఈ టైం పల్స్లో నాకు అవి సబ్మిట్ చేయండి అని చెప్పగలిగితే ఆ టైం కరెక్ట్గా చేసేవాళ్ళు చేస్తాడు, చేయడం ఎలాగ చేయండి. సో ఎప్పుడైతే రెండు కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయో వీ రిక్వైర్డ్ ఏ కామన్ థింగ్ టు కంట్రోల్ బోత్. దట్ కామన్ ఈజ్ నథింగ్ బట్ క్లాక్. సో ఇలా ఒక్కదాంతో కంట్రోల్ చేయడానికి వీ కాల్ ఇట్ సింక్రనైజేషన్ అంటారు. సింక్రనైజేషన్ అంటే రెండు ఒకే ఆర్డర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ఇచ్చినప్పుడు ఇది ఎట్లా రన్ అవుతుందో ఇక్కడ 1 ఇచ్చినప్పుడు ఈ రెండు ఒకేసారి ఆపరేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సెకండ్ ఇది ఇన్పుట్ వెళ్ళిపోయింది, ఇక్కడ వెళ్ళి ఇక్కడ రన్ అవ్వాలి, ఇది కూడా ఇన్పుట్ వెళ్ళి ఇక్కడ రన్ అవ్వాలి అనే కాన్సెప్ట్ అని క్లాక్ ఈజ్ టు మెయింటైన్ సింక్రనైజ్. ఇప్పుడు ఇద్దరు పని చేస్తున్నారు, నోట్బుక్ రాయండి అన్నారు, ఒక స్లోగా రాస్తాను, ఒక ఫాస్ట్ రాస్తాను. నేను 5 నిమిషాలు కంప్లీట్ చేయాలని అనుకోండి, ఇద్దరు టక్కన రాసి కంప్లీట్ చేస్తాను. So the time is maintained by the help of clock so that to make it perfectly fast. Okay? So sir ఇప్పుడు ఇది పని చేయలేదు, ఇదే కేసు ఇప్పుడు కూడా వచ్చింది కదా సార్, క్లాక్ ఇప్పుడు పని చేయలేదు. అప్పుడు ఏమైంది సార్ అంటే క్లాక్ పని చేయలేదు, అవుట్పుట్ రాదు. ఎందుకంటే ఇద్దరిని అవుట్పుట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇద్దరు 2 సెకండ్స్ అప్పుడే స్టార్ట్ అయ్యారు, ఇద్దరు 2 సెకండ్స్ అప్పుడే. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ 4th సెకండ్ అప్పుడు అవుట్పుట్ వచ్చింది, దీనికి రాలేదు అంటే ఇది పని చేయలేదు చెప్పేది. బట్ అసింక్రనస్ క్లాక్ అనేది లేదు అనుకోండి, ఇది 2 సెకండ్స్ రిప్లై ఇచ్చింది, ఇది పని చేయట్లేదు మనకు తెలియదు, ఇది అవుట్పుట్ వస్తుందేమో ఎదురు చూస్తూనే ఉంటాం. సో వీ డోంట్ నో దట్ విల్ గో టు ఇండెఫినిట్ స్టేట్ లైక్ దిస్. అగైన్ మీకు మళ్ళీ ఒక క్వశ్చన్ సబ్మిట్ చేయను, ఒక క్లాక్ లేదు, ఒకటి ముందు సబ్మిట్ చేస్తాడు, ఇంకొకటి చేస్తాడో లేదో తెలియదు, అసలు చేద్దాం అనుకుంటున్నాడో లేదో తెలియదు, ఏమీ తెలియదు. సో ఆ స్టేట్ మనకి ఏమైతే ఇండిటర్మినేట్ స్టేట్ వెళ్ళిపోతాం, అంటే కాసేపు ఏం అర్థం కాదు. సో దానికోసం ఆల్వేస్ వి మెయింటైన్ క్లాక్ హియర్. ఇస్ ఇట్ రైట్? సో మనం ఎప్పుడు కూడా ఇన్పుట్ ఎస్ఆర్ అనే ఇన్పుట్ ఇస్తే క్యూ అవుట్పుట్ మారుతుంది అనే కాన్సెప్ట్లో డిజిటల్ డాటా చదువుతాం. బట్ ఎప్పుడైనా రియల్ లైఫ్లో ఐ మీన్ మీరు కంపెనీస్కి వెళ్తే అలా చదవడం. అవుట్పుట్ అనేది యాక్చువల్గా ఒక కెపాసిటర్లో స్టోర్ అయింది. దిస్ ఇస్ వన్ కెపాసిటర్, వన్ కెపాసిటర్ క్యూ స్టోర్ అయింది. క్యూ అంటే ఏంటి? 1 అనేది దీని లోపల స్టోర్ అయింది. ఓకేనా? ఈ స్టోరింగ్ వాల్యూ మార్చాలి అనుకున్నాం అనుకో, దీన్ని మనం ఇక్కడ ఇన్పుట్ అనేది ఎస్ఆర్ అనే దాంట్లో కంట్రోల్ చేస్తాం. అంటే ట్రాన్సిస్టర్స్ లో కెపాసిటర్ లో డేటా స్టోర్ అయి ఉంటుంది, దాన్ని మార్చాలి అనుకున్నప్పుడు ఈ ఎస్ఆర్ వాల్యూస్ మారుస్తే ఇది మారుతుంది అనే విధంగా చదవాలి మనం. అర్థం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటర్ లో నేను 1 పెట్టాలనుకుంటే ఇన్పుట్ ఎస్ఆర్ ఏం పెట్టాలి? నేను కెపాసిటర్ లో 1 పెట్టాలనుకుంటే 1 ఉంచాలనుకుంటే ఇన్పుట్స్ ఏం ఉంచాలి? 1 0 ఉంచుకోవాలి. అదే కదా కాన్సెప్ట్ చెప్పింది. ఇక్కడ 1 0 ఉంటే ఇక్కడ కెపాసిటర్ ఎంత ఉంటుంది? 1 అని ఉంటుంది. ఇప్పుడు ఇది 1 ఇలానే ఉండాలనుకుంటున్నాం, ఇంకా అంటే ఆ కెపాసిటర్ లో స్టోర్ అయిన 1 పోకూడదు, నాకు పోకూడదు. సో అప్పుడు ఇన్పుట్స్ ఏం పెట్టుకోండి నేను
0 0 అంటే ఇట్ రిమైన్స్ సేమ్ ఇంకా మారు. ఇప్పుడు ఆ కెపాసిటర్ లో 1 పీకేసి నేను 0 చేసి పెట్టాలనుకున్నా, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? 0 1 పెట్టుకుంటే ఇక్కడ 0 అయిపోతుంది. ఓకే, సో నాకు యాక్చువల్గా ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఇది అవసరం లేదు. సో ఈ 1 1 కేసు ఏమైంది? అన్డిటర్మినేట్ స్టేట్ ఉంది కాబట్టి దాన్ని మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ తో వాడి మార్చేసుకున్నాం. ఏం చేసాం? ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ చేసుకొని ఏం చేసుకున్నాం? సో క్యూ సేమ్ 0 0 అంటే ప్రీవియస్ స్టేట్, ఇక్కడ 1 0 అంటే 1, 0 1 అంటే 0, 1 1 అంటే సో ఆల్రెడీ ఓల్డ్ ఏదైనా ఉంది దానికి ఆపోజిట్ అవ్వడానికి టాగుల్ అంటారు. ఆల్రెడీ ఓల్డ్ ఏదైనా ఉంది దాన్ని ఆపోజిట్ చేయడానికి టాగుల్ అంటారు. అంటే కెపాసిటర్ 1 ఉంది అనుకో, దాన్ని నాట్ గేట్ లో అవుట్పుట్ అంటే ఆల్రెడీ ఒక కెపాసిటర్ ఉంది, ఒక కెపాసిటర్ 1 ఉంది, దీన్ని ఇది ఏమైనా ఉంది దాన్ని ఆపోజిట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చేయబడి మెయింటైన్ చేయాలి, 1 1 మెయింటైన్ చేయాలి. 1 1 మెయింటైన్ చేసాక ఇది ఏమైనా ఉంది, 1 ఉంటే ఏమవుతుంది? 0 అవుతుంది, 0 ఉంటే ఏమవుతుంది? 1 అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఈ లాస్ట్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఈ 0 0 వస్తే ఆల్రెడీ ఓల్డ్ ఎక్స్ ఏదైనా ఉంది ఏమైతుంది? ఇలా రిమైన్స్ సేమ్. 1 1 ఉంటే సో ఆల్రెడీ ఎక్స్ ఏదైనా ఉంది ఏమైతుంది? ఇక్కడ ఎక్స్ బార్ అవుతుంది, అంటే దాని ఆపోజిట్ అవుతుంది. దట్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకే ఫైన్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు ఓన్లీ ఇది చాలు, ఇది ఒక్కటి బయట తీసుకుంటే, ఎందుకంటే నాకు వెరీ ఇంపార్టెంట్ టాగ్లింగ్ అనే నేచర్ నచ్చింది. జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో టాగ్లింగ్ నేచర్ ఒకటే నచ్చింది అనుకో నీకు. అంటే మిగతా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? మాకు ఇక్కడ 4 ఉన్నాయి. రిమైన్ సేమ్, సెట్ 1 1 వస్తే 1, 0 రీసెట్ వస్తే 0, ఇంకోటి ఉన్నదానికి ఆపోజిట్. నాకు ఓన్లీ 3 ఇది ఒక్కటే వాడాలనుకున్నాను అనుకోండి, దాన్ని నేను టీ ఫ్లిప్ ఫ్లాప్ అని తయారు చేసి పెట్టుకున్నాను. టీ ఫ్లిప్ ఫ్లాప్. సో దట్ ఈస్ హస్ బీన్ రిమూవ్డ్ హియర్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో టీ ఫ్లిప్ ఫ్లాప్ బయట తీసి పెట్టేశాను. అంటే ఏం చేస్తాను నేను ఇక్కడ? ఇట్లా జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఉంటే జేని కేని రెండింటిని ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసి ఇక టీగా పెట్టుకున్నా. ఇప్పుడు టీ ఆల్వేస్ 1 ఇచ్చుకున్నా. అంటే ఇప్పుడు ఏమైంది? ఈ 1 ఇక్కడ జేకి 1 అయితే కేకి 1 అవుతుంది. సో అవుట్పుట్ ఏమొస్తుంది మీకు? q = x బార్ ఆల్వేస్ టాగ్. అర్థమైందా? జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో ఒక కండిషన్ టీ ఫ్లిప్ ఫ్లాప్, అది నా ఉద్దేశం ఫైనల్ గా చెప్పగలిగే. సో టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది సెపరేట్ గా ఏముండదు. టీ ఫ్లిప్ ఫ్లాప్ ఇస్ ఏ స్పెషల్ కేస్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా? నెక్స్ట్ దీంట్లోనే మీకు సేమ్ రిమైన్ స్టేట్ అంటే బఫర్ లాగా స్టోర్ అవ్వాలి. అంటే 1 ఇస్తే 1 వెళ్ళాలి, 0 ఇస్తే 0 వెళ్ళాలి. ఆ కండిషన్ మనం ఇక్కడే వస్తుంది. మీకు ఇక్కడ ఏమవుతుంది? జే ఫ్లిప్ ఫ్లాప్ లో జే 1 ఇస్తే ఏమొచ్చింది? ఇలా 1 ఇస్తే ఏమొచ్చింది? 1 0 ఇస్తే 1, ఇక్కడ 0 అంటే 0. దీని కాన్సెప్చువల్ గా చూస్తే ఇది రిమూవ్ చేశారు అనుకోండి, ఇక్కడ 1 ఉంటే ఇది 1, ఇది 0 అంటే 0, అంతేనా? ఈ కండిషన్ ని వాడుకుంటే దిస్ ఇస్ కాల్డ్ డి ఫ్లిప్ ఫ్లాప్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో ఈ 2 కండిషన్స్ ఇస్ డి ఫ్లిప్ ఫ్లాప్. లాస్ట్ కండిషన్ ఇస్ టి ఫ్లిప్ ఫ్లాప్. డి ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏం చేయాలి? జే వాల్యూ ఎంత ఉండాలి? ఓకే, డి ఫ్లిప్ ఫ్లాప్ వాల్యూ ఇచ్చారనుకో జే, ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఉన్న ఆపోజిట్ ఒక నాట్ గేట్ పెట్టుకోండి, ఇక్కడ నాట్ గేట్ పెట్టుకొని కే ఇక్కడికి ఇచ్చి, సో ఇది జేకే ఇక్కడికి ఇస్తే ఇది అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి లో 1 ఇచ్చారు, అప్పుడు జేకి వెళ్తుంది 1, కేకి వెళ్తుంది, నాట్ గేట్ ఉంది కదా, ఇక్కడ 1 0 అంటే ఏమొస్తుంది? 1. ఇక్కడ 0 ఇవ్వండి, 0 అయితే జేకి వెళ్తుంది 0, కే వెళ్తుంది 1, 0 1 వస్తే ఏమొస్తుంది? 0. బట్ ఇవన్నీ ఈ డబ్బా క్లోజ్ చేసాయి, ఇక్కడ డబ్బా క్లోజ్ చేసి పెట్టేసాయి, ఇదంతా డోర్ డబ్బా క్లోజ్ చేసాయి. ఇక్కడ డి 1 ఇస్తే అవుట్పుట్ ఏమొచ్చింది? 1. ఇక్కడ డి 0 ఇస్తే అవుట్పుట్ ఏమొచ్చింది? అంటే ఇన్పుట్ ఏమి ఇస్తామో అవుట్పుట్ అదే వస్తుంది. మరి కాంబినేషన్ సర్క్యూట్ కాదు సార్, అది సీక్వెన్షియల్ సర్క్యూట్ ఎందుకు అది? బట్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక క్లాక్ సైకిల్ పడుతుంది. దట్ డిలే ఈస్ కాల్డ్ మెమరీ హియర్. ఈ నుంచి ఏనున్న 1 ఇక్కడ 1 గా రావడానికి ఎంతసేపు పడుతుంది? ఒక క్లాక్ పల్స్ అవుతుంది. ఆ క్లాక్ పల్స్ అంటే ఈ రోజు మీరు చదువుకునేది రేపు రిప్లేస్ చేస్తున్నారు, రేపు ఇస్తున్నారు. బట్ ఈ నుంచి అడిగి రేపు దాకా గుర్తుంది కదా, అదే కదా మెమరీ అంటే. అర్థమైందా? సో జేకేలో ఈ కేసుని మనం డి ఫ్లిప్ ఫ్లాప్ గా తయారు చేసుకున్నాం. డి ఈజ్ నథింగ్ బట్ డిలే ఫ్లిప్ ఫ్లాప్. డి అంటే డిలే, అంటే ఏమి ఇచ్చావో అదే వస్తుంది. ఓకే, దట్ డిలే ఈజ్ కాల్డ్ as మెమరీ హియర్.
ఓకేనా. సో దిస్ ఆర్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్. వీటిని వాడుకొని ప్రోగ్రామ్స్ రాసుకోవాలి రేపటికి రెగ్యులర్. జస్ట్ ఇక్కడ ఏం కావాలి మనకు, ఫస్ట్ థింగ్ SR ఇన్పుట్స్ రెండు ఉండాలి. ఇది ఎక్స్ట్రా ఏమన్నా ఇన్పుట్ సైడ్ క్లాక్ ఉండాలి, క్లాక్ ఉండాలి. లేదు ఇదంతా షట్ డౌన్ చేసుకోవాలంటే, అంటే ఆన్ చేయాలి ఆఫ్ చేయాలంటే రీసెట్ అనే బటన్ ఒకటి పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కెమెరా సెల్ ఆన్ చేయాలంటే పవర్ బటన్ ఆన్ చేసి పెట్టాలి కదా, అట్లా ఇదంతా పని చేయాలంటే ఫస్ట్ పవర్ బటన్ లాగా రీసెట్ బటన్ ఒకటి పెట్టుకోవచ్చు. సో ఇన్పుట్స్ ఏమేమి తీసుకోవచ్చు, రీసెట్ బటన్, SR, క్లాక్. అవుట్పుట్లు ఏమేమి ఉండొచ్చు, QR అంతేనా. సో డీకి అయితే దేనికైనా అవుట్పుట్ ఏమంటే క్యూ ఉంటే దానికి ఆపోజిట్ QR. సో ఇక 4 కండిషన్స్ వాడుకొని ఇన్పుట్స్ 4 SR, క్లాక్, రీసెట్, అవుట్పుట్ QR. ఓకేనా. నెక్స్ట్ అదే D ఫ్లిప్ ఫ్లాప్ కనుకో ఇన్పుట్ ఏంటి, D ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ ఏంటి, D క్లాక్, రీసెట్, అవుట్పుట్ ఏంటి QR. D ఫ్లిప్ ఫ్లాప్ కి T రీసెట్. ఈ లాజిక్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు కరెక్ట్ గా కోడ్ రాసుకోండి. ఇప్పుడు ఆల్వేస్ వాడాలి, అంటే ఎప్పుడు పని చేస్తున్నాడో అది. అందుకని ఇనిషియల్ ఫైనల్ సరిపోదు, సో ఇనిషియల్ ఎండ్ సరిపోదు. ఓకేనా. ఎక్స్ట్రా దీనికి ఆల్వేస్ ఉండాలి. అంటే ప్రతిసారి ఎప్పుడైతే 1 0 మారుతూ ఉండిందో ఆ మారుతున్న వల్ల ఇది జరుగుతూ ఉండాలి. ఓకేనా. సో ఈ 4 రాసుకున్నాండి, మిగతా రేపు చెప్తాను.